యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భీమరావుకు ఎంత ఎక్కువ స్వార్థం ఉందంటే, ఎంత ఎక్కువ ఉందంటే తను తీసుకున్న నిర్ణయం సరైందని రుజువు చేయడం కోసం తను ఎంతకైనా తెగించగలడు. ఏ జోకు జనార్దన్, ఎక్కువగా మాట్లాడొద్దు. భీమ్ మనందరి కోసం ఎన్నో పోరాటాల్లో చాలా సహాయం చేశాడు. ఇక మీరంతా తన్నే స్వార్థపరుడు అంటున్నారా? సిగ్గు అనిపించడం లేదా మీకు? అవును, ఆడవాళ్లకు న్యాయం చేసే విషయంలో భీమరావు ఎప్పుడూ ముందే ఉన్నాడు. అంటే మరి అంత స్వార్థపరుడు కూడా కాదు. ఒకవేళ భీమ్ స్వార్థపరుడే అయితే మనకు ఇంటిని ఇప్పించడం కోసం క్రికెట్ ఆడేవాడు కాదు, అలాగే గిర్మెట్ కూలీలుగా మారి వెళ్తుంటే ఆపేవాడు కాదు. మీరు నోటికొచ్చినట్టు వాగకండి. ఒకవేళ భీమ్ స్వార్థపరుడైతే మనలో ధైర్యం నింపేవాడే కాదు, మనం ఏమైనా చేయగలమని ముందుకు సాగొచ్చని మనతో చెప్పేవాడే కాదు. నువ్వన్నది నిజమేనందు. భీమరావు మన ప్రాధాన్యతను మన దృష్టిలోనే చాలా పెంచాడు. లేదంటే మనకేమనిపించిందంటే అసలు మనం ఎవరి కోసం ఎప్పుడు ఏమి చేయలేమని. అందుకే స్వార్థపరుడు భీమరావు కాదు, మీ ముగ్గురే. ఇక ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. వింతగా ఉంది. ఇక్కడ ఒక స్త్రీ స్పృహ తప్పి పడిపోయింది, ఇక మీరంతా భీం భీం అంటున్నారా? అసలు సహనం అనేది ఉందా లేదా? నోరు మూసుకొని ఏం జరుగుతుందో అది చూడండి. చూడండి, ఒక మొండి తమ్ముడు ఎలా తన పెద్దన్నయ్యతో పందెం వేశాడు. ఇక ఇప్పుడు పందెంలో గెలవాలన్న పంతంతో తన వదినను త్యాగం చేస్తున్నాడు. చూడండి. చాలు చాలు, చాలా ఎక్కువైంది. మీ అందరికీ అనిపిస్తోంది కదా నా భర్త స్వార్థపరుడని. అలాగే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది పనికి మాలిందని. బాలాబావా, అక్క స్పృహలోకి వచ్చిన తర్వాత అక్కను మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. కానీ రమా, ఇక మీరు ఆపడానికి వీల్లేదు. నేనెందుకు ఆపను రమా? ఇద్దరు ముగ్గురు చెప్పటం వల్ల నేను నా ఉద్దేశాన్ని, నా లక్ష్యాన్ని మార్చుకోవాలా? ఇక మిగిలింది నాకు అలాగే బాల అన్నయ్యకు ఉన్న షరతు గురించంటావా? ఇది కేవలం ఒక షరతు కాదు రమా, ఇది ఒక పోరాటం. దీంతో ఏం రుజువు అవుతుంది అంటే భర్తలు తమ భార్యల విషయంలో ఎలా ప్రవర్తించటం మంచిది అనేది. వదిలే రామా, నీ భర్త ఎప్పుడైనా ఎవరి మాట అయినా వింటాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటనే ఎగ్గించుకుని తీరతాడు. మీరు లోపలికి పదండి. కానీ లోపలికి వెళ్ళటం వల్ల సమస్య పరిష్కారం కాదు రమా. పదండి. ఇవన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి కదా. నీ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటే. ఏంటి? నాది వికృత మనస్తత్వమా? ఎందుకు నేను నా భార్య గురించి బెంగపడుతున్నందుక? సరే, అయితే నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అయితే నా వికృత మనస్తత్వాన్ని అలాగే నా భార్యని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోనివ్వండి, మీ అందరి నుంచి దూరంగా. అసలు నువ్వేం చేస్తున్నావు రమా? ఇలా ప్రతి సమస్య మధ్యలోంచి చెయ్యి పట్టుకుని నన్ను లోపలికి తీసుకొస్తావా? ఇలా అయితే ఎలా? ఎదిగోండి, చెయ్యదులేశాను. కానీ నాకేమనిపిస్తుందంటే మీరు అక్కను ఆపడం మంచిది కాదని. మళ్ళీ అదే మాట. అసలు నువ్వేమంటున్నావు? 10 రోజుల సమయం ఉంది. రాబోయే రోజుల్లో నేనిది రుజువు చేసి తీరాలి. అక్కనే రుజువు చేయనివ్వండి. మీరు జీవితమంతా అక్కకు తోడుగా ఉండరు కదా. ఈ షరతు పెట్టింది మీరే కాదన్ను. కానీ ఇప్పుడు ఈ షరతుని అక్కనే పూర్తి చేయనివ్వండి. అందుకే ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే అక్క స్వయంగా బాలాబావ ముందు నిలబడి తప్పొప్పుల గురించి మాట్లాడటం. అందుకిదే సరైన సమయం. అక్క తన భర్త ఎదురుగా నిలబడి ఒక భార్య తన అస్తిత్వాన్ని, తన ప్రాధాన్యతను చెప్పడానికి. అన్నట్టు అక్కకు మీరు కేవలం సహకరించాలంతే. అక్క తన పోరాటాన్ని తనే పోరాడనివ్వాలి. ఇక మా అక్క చాలా ధైర్యవంతురాలు కూడా. చేతికి తాడు కట్టుకుని దాన్ని తెంచేంత ధైర్యం కలది. చూసావా అన్నయ్య, భీమ్ ఇంకా రమ
చాలా అవగాహన ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. అద్భుతం. మీరందరూ చాలా మంచి పని చేశారు. నేనింతవరకు కేసులు గెలవడంలో మీరంతా ఏ సహాయం చేశారో నేను ఆశిస్తున్నాను. ఈ కేసులో కూడా అలాగే చేస్తారని. అలాగే సార్. కానీ ఇక్కడ కొంచెం విషయం వేరు. నిజానికి భీమ్ ఇప్పుడు విద్యార్థే, కానీ తను ఏ విధంగా మాట్లాడతాడో, తను ఏ పద్ధతిలో చెప్తాడో చాలా ధైర్యవంతుడు అనిపిస్తున్నాడు. ఏం పర్వాలేదు, దీనికి కూడా ఉపాయం వెతుకుదాం. మీరంతా కేవలం దృష్టి పెట్టి ఉంచండి. ఇప్పుడే కదా పోరాటం మొదలయ్యింది. అలా అలా ముందుకు సాగుతూ ఉంటే చిన్న చితక అవకాశాలు చాలా దొరుకుతాయి. ప్రతి అవకాశాన్ని మనం మన గెలుపుకి మైదానంగా మార్చుకోవాలి. అక్క అక్క స్పృహలోకి వచ్చింది. మావయ్య, పిన్ని, అక్క స్పృహలోకి వచ్చింది. లేవండి లేవండి, మెల్లగా. మీరు బానే ఉన్నారు కదక్క? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సరిగ్గా కూర్చో. అందరూ అక్కడే ఆగండి. నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమీ లేదు. కరుణ, ఒకవేళ నీకు బాధ అనిపిస్తే లేచి ఇక్కడి నుంచి వెళ్దాం పదం. లేదంటే వీళ్ళందరూ మళ్ళీ నీ బుర్రలో పనికి మళ్ళీవన్నీ నింపేస్తారు. అలాగే ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తారు. అక్క, ఒక భర్తలాగా బాలాబాబు బెంగ సమంజసమైందే. ఆయన మీతో ఎలా ప్రవర్తించినా సరే, కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును వదన, నాకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఇక ముందు ఎలాంటి నిర్ణయమైనా అది మీరే తీసుకోవడం మంచిదని. బాలాకు ఏమనిపిస్తుందంటే మేమే నిన్ను ఇక్కడ బలవంతంగా ఉంచుతున్నామని, నీకు ఏ ఏ పనుల వల్ల జబ్బు చేస్తుందో ఆ పనులన్నీ నీతో చేయించాలనుకుంటున్నామని, నువ్వు కష్టపడాలని, నువ్వు ఇబ్బంది పడాలని. కానీ వాస్తవం ఏంటంటే మేము నీతో ఏ పనైనా బలవంతంగా చేయించాలనుకోవడం లేదు. రామ్జీ అన్నా, కానీ బాల తన భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడంటే మళ్ళీ అవే నాటకాలు ఆడతాడు కదా. ఇదిగో చూడండి, ఇది మా ఇంటి సమస్య. మేమే స్వయంగా పరిష్కరించుకుంటాం. మీరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అబ్బా, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ పంచాయతీ పెట్టించి సర్పంచ్ని కూర్చోబెట్టడం అంత మంచిది కాదు. ఎవరెప్పుడు ఒప్పు చేస్తున్నారో, ఎవరు తప్పు చేస్తున్నారో అని. మీకు వినిపించలేదా బాలా ఇప్పుడు ఏమన్నాడో? ఇది వాళ్ళ ఇంటి సమస్య. ఇక మీరు కూడా వాళ్ళ ఇంటికి అంతే దూరం ఉన్నారు, మేమంతా ఉన్నంత. అందుకే శాంతంగా ఉండండి. చూడు కరుణ, రోజు నేను ఇలా స్పృహ తప్పడం చూస్తే నాకు ఆనందంగా ఉంటుందా? చూడు, మరోసారి నేను నీ మీద ఎప్పుడు చేయెత్తను. ఒకవేళ ఎప్పుడైనా ఎత్తినా కూడా స్టేషన్కి వెళ్ళి నా మీద ఫిర్యాదు చేయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి. కానీ నేను నీకు చేతులు జోడిస్తాను. ముందు ఇక్కడి నుంచి పద. నేను నిన్ను ఇలా చూడలేను. నేను చెప్పేది విను. ఒక్కసారి ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఇక్కడికి రాలేవు. సరే. నేను నిజం చెప్తున్నాను. మరోసారి నీకు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వను. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
కరుణ, నువ్వేం చేస్తున్నావు? ఏముంది ఇందులో? కరుణ, ఆగండి, ఆగండి. నేను బాగానే ఉన్నాను. నేను ఇదంతా కేవలం ఎందుకు చేశానంటే, ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. నేను మెల్లమెల్లగా ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటానని. నన్ను నేను వీళ్ళలాగే మార్చుకుంటాను. ఇప్పుడు నేను స్పృహ తప్పి పడిపోలేదు కదా. రేపు దగ్గు కూడా రాదు. కానీ నేను ఇక్కడి నుంచి మీ వెంట ఎప్పటిదాకా రాలేను అంటే నా మీద నాకే నమ్మకం కలిగేంత వరకు. రమా, వదిన తన గుర్తింపు కోసం తనే పోరాడాలని కోరుకున్నావు కదా నువ్వు. తను పోరాడుతోంది చూడు. అవును, ఒకవేళ అక్క తరపున మనం బాలాబాబాతో తన హక్కు కోసం పోరాడితే ఫలితం ఎలాంటిదైనా అది క్షణికమే అయ్యేది. కానీ ఎప్పుడైతే అక్క తన పోరాటాన్ని స్వయంగా పోరాడుతుందో ఆ ఫలితం శాశ్వతంగా ఉంటుంది. 4 రోజులు వీళ్ళ దగ్గర ఉన్నావో లేదో వీళ్ళ భాష మాట్లాడడం మొదలుపెట్టావా? ఇప్పుడు నీకు నీ భర్త మీదే నమ్మకం పోయిందా? ఇలా మట్టి పారబోయడం వల్ల, చేతికి తాడు కట్టుకొని తెంచుకోవడం వల్ల నా మీద ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే ఒక విషయం జాగ్రత్తగా విను, ఆలోచించి అర్థం చేసుకో. ఎన్నోసార్లు బంధంలో కేవలం ఒక చిన్నపాటి పంతమే దూరాల్ని సృష్టిస్తుంది. అది నేను చూస్తున్నాను, అలాగే అర్థం చేసుకుంటున్నాను కూడా. నీ పంతం కారణంగా మనిద్దరి మధ్య దూరాలు చాలా పెరిగాయి. దీన్ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే స్నానం చేయమని చెప్పండి, లేదంటే దుమ్ము కారణంగా మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాం. ఇక స్నానం చేసిన తర్వాత దీనికి చెప్పండి, కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొని మళ్ళీ జవాబు చెప్పమని. ఆగండి. జవాబు ఇవ్వడం కోసం ప్రశాంతమైన మెదడు అవసరం లేదు. ఎంతో తేలికగా ఎంత పెద్ద మాట అనేశారు. నా పంతం కారణంగానే మన బంధం చెడిపోతుందని. నేను వీళ్ళందరి దగ్గర ఉండి వీళ్ళ భాష మాట్లాడడం మొదలుపెట్టానా? అలాగే భార్యాభర్తల బంధాన్ని మర్చిపోయానా? కానీ ఇలా చెప్పలేకపోయారు. నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను, ఇక నుంచి నేను మీతో ఎలా ఉంటానంటే, ఎవరైనా ఒక మంచి భర్త తన భార్యతో ఎలా ఉంటాడో అలా ఉంటానని. ఇక మనిద్దరి మధ్యలో అదే నమ్మకం లోటుంటుంది. అందుకే ఇక బంధం తెగిపోతే తెగిపోని తెగిపోని తెగిపోని. కానీ నేను ఇలా మీ వెంట మాత్రం రాలేను. అలాగే ఎప్పటిదాకా రానంటే, నాకు మీ మీద పూర్తి నమ్మకం కలిగేంత వరకు.
విన్నావా భీమ్? ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా? మీ ఇద్దరి కారణంగా ఈరోజు మా బంధం తెగిపోయేదాకా వచ్చేసింది. ఇక బంధం తెగిపోతే తెగిపోని, కానీ నేను ఇలా మీ వెంట మాత్రం రాను. ఎప్పటిదాకా రానంటే నాకు మీ మీద పూర్తి నమ్మకం కలిగేంత వరకు. లేదు, నేను ఇలా పోరాటాన్ని వదిలేసి వెళ్ళిపోలేను. ఈసారి భీమ్ని ఓడించే వెళ్తాను. చిన్నప్పటి నుంచి ప్రతిసారి భీమ్ నన్ను ఓడించాడు. ఇక నేను వాడికి ఎన్నోసార్లు సహాయం చేశాను. ఈసారి వాడిని ఓడించానంటే నా పాత లెక్కలన్నీ సమానమైపోతాయి. ఒక మార్గం ఉంది. ఒక మార్గం ఉంది బాలాన్నయ్య. దాంతో మీరు భీమ్ను ఓడించగలరు. ఏంటది? ఈ పోరాటాన్ని ఆపేయండి. ఈ పోరాటాన్ని మీరు 10 రోజుల దాకా భీమ్తో పందెం కాశారు. దానికి ముగింపు పలకండి బాలాన్నయ్య. అసలు పోరాటమే లేనప్పుడు ఇక గెలిపేంటి, ఓటమేంటి? వదినకు నచ్చినట్టు మంచి భర్తకు మారిపోండి. అయినా ఒక మంచి భర్తగా మారడంలో తప్పేముంది బాలాన్నయ్య? ఆనంద్, ఒక వ్యక్తి భర్తగా తర్వాత మారతాడు. ముందుగా తను ఒక మగాడవుతాడు. ఇక ప్రతి మగాడు నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం మంచిది. కఠినంగా, నిర్భయంగా. అలాగే తన భార్యను భయపెట్టి నియంత్రణలో ఉంచేవాడు. బాలాన్నయ్య, భయపెట్టి పని చేయించుకునే యజమానులుంటారు. అడవిలో జంతువులుంటాయి. భయంకరమైన కాలరాత్రి భయపెడుతుంది. భూత పేత్రాలు భయపెడతాయి. ఇక మీరు ఇందులో ఏ ఒక్కటే కాదు. ఒక వ్యక్తి అంటే ఎలాంటి వ్యక్తి అంటే తను తన భార్యకు సుఖదుఖాలన్నిట్లోనూ తోడుగా ఉంటానని ప్రమాణం చేశాడు. బాలాన్నయ్య, మీరు భీమ్ చెప్పింది అర్థం చేసుకోండి. అలాగే పశువు నుంచి మనిషిగా మారడానికి ప్రయత్నించండి బాలాన్నయ్య. నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? నేను నీకు పశువులా కనిపిస్తున్నానా? అలాంటి పనులు చేస్తుంటే అదే అంటారు బాలాన్నయ్య. చూడానంద్, నాతో వతన పెట్టుకోకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే బాగుండదు. ఏం బాగుండదన్నయ్యా? లేదేం బాగుండదో చెప్పన్నయ్యా. నాకు ఇది ఆలోచిస్తుంటేనే వింతగా అనిపిస్తుంది. భీమాబాయి కొడుకయ్యుండి కూడా మీరు మీ భార్య విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారంటే. ఆనంద్, బాలయ్య ఏం చేస్తున్నారు? ఈ రోజు నువ్వు అయిపోయావు. బాలయ్య వదలండి. అన్నయ్య, ఆనంద్ అన్నయ్య వదలండి. వదిలిపెట్టండి. బాలయ్య, మీరు ఆనంద్ అన్నయ్యతో ఈ విధంగా మాత్రం మాట్లాడకండి. అలాగే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. మాట ప్రవర్తన అన్నీ నావే బాగుండు. ఇక మీ అందరివి బాగుంటాయి కదా. నీ మంచి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేనేం వాడిని ఇక్కడికి రమ్మలేదు. తీసుకెళ్లడానికే వచ్చాను, కానీ మిమ్మల్ని. భోజనం సిద్ధంగా ఉంది. ఇంటికి పదండి, వచ్చి భోజనం చేయండి. నాకు చేయాలని లేదు. అన్నయ్య, భీమ్, బాలాన్నయ్య వచ్చేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి పద. రా. ఈరోజు అక్క రోజంతా స్పృహ లేకుండా ఉంది. అందుకే మనం మళ్ళీ పనిలో కూడా వెళ్ళలేకపోయాం. కానీ రేపు మనం 28 బస్తాల మట్టిని జల్లెడ పట్టాల్సి ఉంటుంది.